ఒక గిరిజన మంత్రి అయి ఉండి ఒక గిరిజన కులానికి కుల మంత్రి అయి ఉండి మరి ఈ ప్రాంతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండి ఆదివాసీల సమస్యలు కోయా గోండు కులానికి సంబంధించిన ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ యొక్క భూములు ఫారెస్ట్ వాళ్ళు దున్ననివ్వట్లేదు, వాళ్ళకి అండగా నిల్చోమని కూడా మేము ఎన్నోసార్లు చెప్పినాం, వినిపించుకోలే. కెనాల్లో భూములు పోయినాయి, వాళ్ళ గురించి పట్టించుకోమని చెప్పినాం. ఎన్నోసార్లు 17 సార్లు దరఖాస్తులు ఇట్లా ఇస్తే తీసి గుట్టలో పెట్టింది, కానీ ఇప్పటి వరకు అధికారితో మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు రైతులు. రెక్కాడితే కానీ డొక్కాడదు. వాళ్ళకి సంవత్సరం పొడుగుతూ తినే జీవనానికి ఉపయోగపడే మరి సొమ్ము రావాలంటే ఈ భూములు చేసుకోకపోతే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. ఈరోజు తెలంగాణ పాస్బుక్ ఇచ్చింది, భూములు ఉన్నాయి, అన్నీ ఉండి కొన్ని రెవెన్యూ భూములు, కొన్ని ఫారెస్ట్ భూములు, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పట్టాలు వచ్చినాయి కూడా ఉన్నాయి, తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. ఈ అన్నిటి కూడా వెళ్ళనీయకుండా వాళ్ళు ఇబ్బందులు పెడతా ఉన్నారు. మీరు కొద్దిగా చెప్పండి అక్క అని చెప్తే ఏ మాత్రం పట్టించుకోకుండా పెడచెవును పెట్టి మరి ఏ కులానికి ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసినావు తల్లి, మా తల్లి చెప్పమని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈరోజు వీళ్ళందరూ వీధిని పడ్డారు. నువ్వు మా మీద కక్ష కట్టితే కట్టినో పర్వాలేదు, మరి వీళ్ళందరికన్నా కనీసం న్యాయం చేయమని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అడగటం జరుగుతూ ఉంది. ఇవాళ ఇందిరా ఇళ్ళు ఒక ఊరికి 2 ఇళ్ళు 3 ఇళ్ళు కూడా లేవు. వాళ్ళకి న్యాయం చేయి, వాళ్ళకి కట్టుకోవడానికి డబ్బులు సమకూర్చండి, ఎవరికన్నా కాంట్రాక్టర్కి ఇచ్చి కట్టిపియండి. ఇవాళ టార్బల్లు కప్పుకొని జీవిస్తున్న సందర్భం ఉంది ఇక్కడ. ఇవాళ భూముల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. గిరిజనులు అధికారులతో మాట్లాడి నీకు చేతనైతే వీళ్ళందరికీ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం కల్పించమని చెప్పి అడుగుతున్నాం. లేకపోతే గిరిజనులందరినీ రైతులందరినీ తీసుకొని ఇదే ఫారెస్ట్ ఆఫీస్ ముందుకెళ్తాం, కలెక్టరేట్ ముట్టడిస్తాం అవసరమైతే, తప్ప వదిలిపెట్టేది లేదు. న్యాయం చేయమని చెప్పి ప్రాధేయపడుతున్నాం. చేతనైతే న్యాయం చేయి, లేకపోతే మేము ఎదిరించినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. పేదలకి మట్టుకు అన్యాయం జరిగితే, రైతులకి అన్యాయం జరిగితే, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.